గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. యూట్యూబ్లో యూట్యూబర్స్ చాలామంది ఉన్నప్పటికీ వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది చాలామంది దాచిపెట్టుకుంటుంటారు. బయటకు చూపించేది ఒకటి, లోపల జరుగుతుండేది ఒకటి ఉంటుంది. వాళ్ళని చూసి జనాలు ఏంటి, అబ్బో వాళ్ళ లైఫ్ చాలా బాగుందనో లేకపోతే చాలా దరిద్రంగా ఉందనో ఏదో ఒకటి ఫిక్స్ అవుతుంటారు. జెన్యూన్గా మన మైండ్లో ఏం ఫీల్ అవుతున్నాం, మనసులో ఏముంది అనేది ఫేస్తో సహా ఎలా ఉన్నది ఎలా ఎక్స్ప్రెస్ చేసే వాళ్ళు చాలా 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 తక్కువ మంది ఉంటారు. వాళ్ళలో ఇప్పుడు నాతో పాటు నా గెస్ట్లోకి అనమాట ఇంకెవరో కాదు, శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్ నుంచి వేణుగారు ఇద్దరు ఉన్నారు. చాలా విషయాలు మాట్లాడాలి. అంత జెన్యూనిటీ ఇప్పుడు నిజంగా ఉందా లేదో మనం లాగదాం, ఈరోజు కనుక్కుందాం. హలో అండి, హాయ్, నమస్తే, బాగున్నారా? చాలా బాగున్నాము. మీరు బాగున్నారుగా? మీరు అడిగారండి నన్ను. బాగున్నానండి, చాలా బాగున్నాను. ఎస్పెషల్లీ ఈరోజు ఏంటో కలకలలాడుతుంది స్టూడియో మొత్తం, ఇట్లా ఇద్దరు వెలుగునిచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. సో శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్ గురించి మాట్లాడే ముందు ఇద్దరు గురించి పర్సనల్గా మాట్లాడదాం, సపరేట్గా. ఏ ఊరు రేణుగారు మీది? మాది ఖమ్మం అండి. ఖమ్మం దగ్గర రామన్నపేట అనేది విలేజ్. ఓకే, ఏం చదువుకున్నారు? నాది డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. వేణుగారు మీరు? నాది వచ్చేసేసి ప్రాపర్ ఖమ్మం అండి, కానీ పెరిగిందంతా నల్గొండ, చదువుకుంది నల్గొండ. ఓకే. అండ్ 2004 నుంచి హైదరాబాద్. 2004 నుంచి హైదరాబాద్. అబ్బో, చాలా సంవత్సరాల నుంచి ఉన్నారుగా. ఓకే, మరి మీ ఇద్దరికి పరిచయం ఎలా? అంటే యాక్చువల్గా నేను అంటే మా కజిన్ బ్రదర్ వాళ్ళ పాపది ఫంక్షన్ ఉంటే ఖమ్మం వెళ్ళాను. ఓకే. అక్కడ మా బావగారు నన్ను చూశారు. బావగారు అంటే వీళ్ళ పెద్దనాన్న. ఓకే. యాక్చువల్ చూసి అక్కడ వాళ్ళు అంటే మా బావగారితో అంటే మా కజిన్ సిస్టర్ వాళ్ళ హస్బెండ్ తో మాట్లాడడం జరిగింది. అంటే నా గురించి ఎంక్వైరీ చేయడము. ఓకే. అంటే ఐ వాజ్ ఇంటూ ఫార్మా అప్పుడు. సో బాబు ఎలా వర్క్ చేస్తారు ఏంటి అది అన్ని కనుక్కొని తర్వాత వీళ్ళ ఊర్లో ఉప్పలమ్మ ఉందని చెప్పేసి ఉప్పలమ్మని పెట్టుకుంటున్నాం అని పిలిచారు. నాకు అసలు పెళ్లి చూపులు అని తెలియదు. యాక్చువల్ ఉప్పలమ్మ అంటే ఊర్లలో మనకి ఇంట్లో పెట్టుకుంటారు కదా, అలా దానికి ఇన్వైట్ చేశారు. అయితే నేను మా మదరు అంటే మా సిస్టర్ అందరం కలిసి వెళ్ళాము. అక్కడికి వెళ్ళి పడుకునేటప్పుడు మా అక్క వాళ్ళ ఇంట్లో అంటే మా కజిన్ వాళ్ళ ఇంట్లో అప్పుడు తను చెప్పారు మా బావగారు, ఇట్లా రేపు అంటే మా తమ్ముడు వాళ్ళ పాప ఉంది, ఇట్లా మీరు చూడండి నచ్చితేనే అది అనేసరికి ఆ రోజు అసలు నేను షాక్ అనమాట. అంటే జస్ట్ వెళ్దాము కలుద్దాము, చాలా రోజుల నుంచి డిస్కనెక్ట్ అయ్యాము ఖమ్మం నుంచి, అట్లానే వెళ్ళాం. తెల్లారి ఇంకోటి నన్ను ఆ రాత్రి మొత్తం అంటే ఐ వాజ్ ఇంటూ అంటే అసలుకి ఒక చిన్న కన్ఫ్యూజన్ లో ఉన్నాను. అంటే ఫస్ట్ టైం నాకు పెళ్లి చూపులు అనేది కాన్సెప్ట్ అనమాట. నేను అప్పటిదాకా అసలు ఎప్పుడు అనుకోలే. సో మార్నింగ్ వెళ్ళాము. అక్కడ అంటే దూరం నుంచి చూడు, ఫస్ట్ నీకు నచ్చితేనే కూర్చొని మాట్లాడదాం అన్నారు. అలా వెళ్ళి అప్పట్లో ఈ ఫెసిలిటీ కూడా ఉందా? సేమ్ ప్రిపరేషన్ నాకు కూడా జరిగింది అనమాట. అంటే ఇలా వస్తారు, చూడండి జస్ట్ చూడు అంతే, ఇంకా ఏ డిస్కషన్స్ ఏమీ లేదు, జస్ట్ ఓకే నీకు ఓకే అనుకున్న తర్వాతే ఫర్దర్ గా మూవ్ అవుదాము. కానీ అప్పట్లో ఇంత ఫ్రీనెస్ ఉండేదా? అంటే మేము చూస్తాం నువ్వు ఓకే పెళ్లి చేసేసుకున్నాం ఇట్లా ఉండేది కదా, దూరం నుంచి చూడు అంటే యాక్చువల్గా నేను కూడా ఒకటి అనుకున్నాను. అంటే మనకి డైరెక్ట్ చూసి నచ్చలేదు అని చెప్పేదానికన్నా లేకంటే ఫస్ట్ చూసిన తర్వాత మాట్లాడదాం అనే ఉద్దేశం నాకుండే. ఇంకోటి అదే ఫ్రీడమ్ తనకు కూడా ఉండాలి కదా అన్న ఆలోచనతోనే నేను కూడా అట్లా ఉండి కార్లోంచి తను నడుచుకుంటూ వెళ్తుంటే వెనక నుంచి చూసా. ఫస్ట్ వెనక నుంచి చూసి అంటే జడ పొడుగ్గుండి తను కొంచెం మంచిగా అనిపించింది నాకు. సో మా పెద్దనాన్న గారు వచ్చి సరేనా ఇప్పుడు మరి వెళ్ళి మాట్లాడదాం అంటే వెళ్ళి మాట్లాడదాం అని చెప్పేసి అట్లా వెళ్ళి కూర్చొని మాట్లాడాము. మీరు కూడా వెనక నుంచే చూసారా? లేదండి, నేను ప్రాపర్ గా చూసాను. ఫస్ట్ ఒక అకేషన్ కి అని చెప్పారు కదా వేణు గారు, యాక్చువల్లీ నేను దానికి అటెండ్ అవ్వాలి. సో ఇలాంటిది ఉందని తెలిసి నేను స్కిప్ చేశాను అనమాట. తెలియగా వెళ్ళలేదు, అమ్మో ఇప్పుడే మ్యారేజ్ అన్నట్లుగా వెళ్ళలేదు. సో మా పెద్దనాన్న గారు ఏంటి ఎందుకు రాలేదు అని ఎంక్వైరీ చేశారు. అప్పుడే వాళ్ళు డిస్కషన్స్ అయ్యాయంట, అనుకున్నారంట జస్ట్ ఒకవేళ వస్తే అప్పుడు మాట్లాడదామని. ఇంకా అది మిస్ అయింది కాబట్టి నెక్స్ట్ ఈ అకేషన్ ఉంది కదా, సో ఈ అకేషన్ కి అని చెప్పేసి ఇన్వైట్ చేశారు. అలా ఇంకా అంటే అంటారు కదా అండి, ఎవరు తప్పించలేరు. అంటే ఆల్మోస్ట్ నేను ఖమ్మం నుంచి చాలా సంవత్సరాలు డిస్కనెక్ట్ అయ్యానండి. అసలు ఎప్పుడు వెళ్ళలే. ఆ రోజు కూడా మా అన్నయ్య అంటే బాగా అంటే కొంచెం క్లోజ్ ఇష్టం. సో అన్నయ్య పిలిచారు కదా అని చాలా సంవత్సరాల తర్వాత ఆ ఫంక్షన్ కి వెళ్ళా. అంటే మీరిద్దరు రిలేటివ్స్? అంటే రిలేటివ్స్ అంటే ఇప్పుడు మా అక్కనిచ్చిన ఇంటి వాళ్ళు అనమాట. పెద్దమ్మ వీళ్ళకి నాకు అక్క అంటే మా సొంత పెద్దనాన్న వాళ్ళ కూతురు. నెక్స్ట్ అటు వెళ్తేనేమో వాళ్ళ
పెద్దమ్మ అవుతుంది. ఇప్పుడు అదొక డైలాగ్ ఉంటది, అమ్మ వాళ్ళు తమ్ముడు వాళ్ళు చెల్లి వాళ్ళు అక్క వాళ్ళు కూతురు అంతా కాదండి. సో చిన్నమ్మమ్మ లాగా నాకు పెద్దమ్మ కదా, సో వాళ్ళ సొంత పిన్ని కొడుకు తిను మామయ్య అవుతారు. అంతే అంతే కదా. ఏ నాకు కూడా రిలేషన్స్. సో మీ మమ్మీ డాడీ ఐ మీన్ అమ్మ నాన్న ఏం చేసేవాళ్ళు రేణు గారు? ఫార్మర్స్ అండి, ఇద్దరు ఫార్మర్స్. ఇద్దరు ఫార్మర్స్, రైతు బిడ్డ. రైతు బిడ్డ, తెలంగాణ. ప్రౌడ్, చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతానండి ఆ విషయంలో. అందరూ అంటే డాడీ వాళ్ళు 4 members, సో అందరు సెటిల్డ్ అనమాట. బాబాయ్ అడ్వకేట్, పెద్దనాన్న ఫైర్ డిపార్ట్మెంట్ లో ఉంటుండే, ఇంకొక పెద్దనాన్న కూడా గవర్నమెంట్ సెక్టర్ లో ఉంటుండే, డాడీ ఫార్మర్. సో అది కొంచెం కొంచెం ప్రౌడ్ గా ఇప్పుడు ఇంకా ప్రౌడ్ ఫీల్ అవుతాం కదా. ఎగ్జాక్ట్లీ. ఓకే. అమ్మ కూడా ఫార్మింగ్ చేసేవాళ్ళు? ఫార్మింగ్ చేసేవాళ్ళు, డ్వాక్రా అన్ని చేశారు. మీరెంత మంది? నేను సింగిల్ డాటర్ అండి. అంటే యాక్చువల్లీ చెల్లె ఉన్నారు. 14 months, నాకు 2 years 14 months అప్పుడు చెల్లె సమ్ ఇన్సిడెంట్ వల్ల చనిపోయారు చిన్నప్పుడు. ఐ మీన్ ఓకేనా మీరు చెప్పడానికి? అంటే ఏం లేదు, ఇప్పుడు మనకి సంపులాగా ఉంటాయి కదా, వాటర్ స్టోర్ చేసుకోవాలి. అయితే దాంట్లో బై యాక్సిడెంట్లీ దాంట్లో పడిపోయారు, ఎవరు లేరు అంటే చూడలేదు. సడన్ గా తను అలా చాలా కొద్దిసేపటి తర్వాత చూసరికి వాటర్ అంటే మనం మోటార్స్ ఆన్ చేస్తూ ఉంటాం కదా, వాటర్ లేవు అని చెప్పేసి అన్ఎక్స్పెక్టెడ్ గా సమ్ వన్ ఎవరో అన్నట్టుగా ఇంకా ఆన్ చేసేసరికి ఫుల్ అయిపోయి అందులో వాటర్లు పడిపోయినారు. ఇంకా అది చూసుకునేసరికి చాలా టైం పట్టింది. సో మీరు ఒక్కరే? నేను ఒక్కదాన్ని. అప్పటికి అమ్మ నాన్న మీ చెల్లి లేరు కాబట్టి ఇంకా మీరు ఒక్కరే. మీ పెళ్లి చేశారు, అయిపోయింది, ఇంకా మీకు బాధ్యతలు అయిపోయింటాయి కదా మీ ఇంట్లో మీ మమ్మీ వాళ్ళకి. అంతే అండి. ఓకే. అండ్ అంటే డాడీ అంత ఎర్లీగా కూడా మ్యారేజ్ చేసుకున్నాను అని అంటే బికాస్ ఆఫ్ డాడీ నాయనమ్మ. సో మా జనరేషన్స్ లో 3 generations లో డాడీ వాళ్ళు తాతయ్య వాళ్ళ జనరేషన్స్ లో ఆడపిల్లలు లేరు. ఓకే. సో సింగిల్ నేను. మొత్తం మా 3 generations లో నేను ఒక్క ఆడపిల్లని, ఫస్ట్ ఆడపిల్లని. వీళ్ళ ఫాదర్ వాళ్ళు 4 members, వాళ్ళకి ఆడపిల్ల అంటే చెల్లెలు లేరు, ఎవరు లేరు. తిను అంటే నలుగురులో వీళ్ళ ఫాదర్ వాళ్ళకి ఒక్కరే ఆడపిల్ల, అందరూ బాయ్సే. అప్పుడు అసలు భలే ఉంటది కదా. చాలా చాలా ఉంటది. ఇంకా చెల్లి, తన పేరు కూడా రమ్య, చెల్లి పేరు కూడా రమ్య, రేణుక రమ్య. సో మిస్ అయ్యాము. దాని తర్వాత అమ్మ చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది. అలా ఇంకా ఫీల్ ఉంటది కదా ఆ టైంకి మనం ఉంటే బాగుండేది. సో ఆ ఇన్సిడెంట్ అనేది చాలా డిస్టర్బ్ చేసింది. ఇంకా దాని తర్వాత ఇంకా నార్మల్ అయిపోయిన తర్వాత అందరం హ్యాపీగా ఉన్నాము. అండ్ లాస్ట్ అంటే నా మ్యారేజ్ టైంలో ఇంకా డాడీకి నాన్నమ్మకు కొంచెం హెల్త్ ఇష్యూస్. ఇద్దరికి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా ఒకటే టైంలో? అందుకే త్వరగా పెళ్లి చేసుకున్నారు. అంటే తను మామయ్యకి హెల్త్ ఇష్యూ ఉండే, తను ఉన్నప్పుడే మ్యారేజ్ చేద్దామనే ఉద్దేశంతో షీ వాస్ పర్సూయింగ్ డిగ్రీ అనమాట. ఆ టైంలో డిగ్రీ 2nd year లో ఉన్నప్పుడే మ్యారేజ్ అయింది. నాయనమ్మ కోరిక, ఇంకా ఒక్కతే ఆడపిల్లని కదా, నాయనమ్మ గారాల పట్టి. సో అలా అందరూ మంచిగా ఉన్నప్పుడు, తను హెల్దీగా ఉన్నప్పుడు మ్యారేజ్ చేయాలనే కోరిక తనది ఉండే. అలా జరిగిపోయింది. ఇంకా అలా జరిగిపోయింది. ఓకే. అన్ఎక్స్పెక్టెడ్ విజిట్, అన్ఎక్స్పెక్టెడ్ గా పెట్టుంటే అంతే, ఎవరు ఆపలేరు, జరిగిపోతా